నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిని. మరి సొసైటీలో జరుగుతున్న బర్నింగ్ టాపిక్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాడి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చాలా ముఖ్యమైన విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. నమస్కారం అండి సురేష్ గారు. సురేష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. వెరీ గుడ్. చాలా చాలా విషయాలు మన సొసైటీలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వాటి గురించి ఆలోచిస్తున్నారు. సో ఎస్పెషల్లీ పాక్ విషయానికి వచ్చేసరికి రక్షణ మంత్రికి పూర్తి బాధ్యతలు పాక్ ప్రభుత్వం అప్పగించడం జరిగింది. రాజదండాన్ని కూడా ఆయనకి ఇచ్చేశారు. పూర్తి పవర్స్ ఇచ్చేసినట్టుగా మొన్న ఒక మీడియా ప్రెస్ మీట్లో విన్నాం మనము. అయితే ఇప్పుడు వాళ్ళు సైనిక చర్యలకు పాల్పడుతూ ఎక్సర్సైజ్లు అవి చేస్తూ యుద్ధానికి వాళ్ళు సిద్ధపడుతూ భారత్ ఎనీ టైం మా మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది, సో మేము ఈ రకంగా సిద్ధపడుతున్నామని చెబుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే రుద్రాన్ని ఒకటి వినడం జరిగింది. ఏంటి మన ఇండియన్ ఆర్మీ ఏం స్టెప్ తీసుకుంటుంది? ఈ రుద్ర వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి? రుద్ర గురించి చెప్పండి. ఫస్ట్ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, అదర్ వే కాదు. సో ఎవరు రక్షా మంత్రి ఉన్నా కానీ, ఎవరు ఫారిన్ మినిస్టర్ కానీ, ఎవరు ప్రధానమంత్రి ఉన్నా కానీ వాళ్ళు నడిపిస్తుందంతా వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ. ఇప్పుడు మనం చూసాం, ఇప్పుడు జరిగిన యుద్ధం తర్వాత కూడా 3 రోజుల యుద్ధంలో యునైటెడ్ స్టేట్స్ మాట్లాడినప్పుడు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఫోన్ చేశారు, షాబాజ్ షరీఫ్ ఫోన్ చేయలేదు. మీరు ఒక సీజ్ ఫైర్ అడగండి, ఇండియా వాళ్ళు అగ్రీ చేస్తారని చెప్పి. అదే దాని తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ పిలిపించింది అసీం మునీర్ని, షాబాజ్ షరీఫ్ని తర్వాత ఇంకో మీటింగ్ పిలిపించారు. ఆలోచించాం, ఇంపార్టెంట్. వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ ఎవరు నడిపిస్తారని. పాకిస్తాన్లో ఎప్పుడు అంటారు పాకిస్తాన్ ఇస్ రన్ బై అల్లా అండ్ ఆర్మీ అని. అది ట్రూ. మీరు ఏదైనా చూడండి, యాయా ఖాన్ టైం నుంచి, పర్వేజ్ ముషరఫ్ నుంచి, జియావుల్ హక్ దానికన్నా ముందు, ఇప్పుడు అసీం వాళ్ళే నడిపిస్తారు. గవర్నమెంట్ ఒక బొమ్మలాగా పక్కన కూర్చుంటారు అంతే. వాళ్ళు చెప్పే మాట వింటారు, లేకుంటే వాళ్ళు ఉండరు రేపు అంతే. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, ఎలక్షన్ గెలిచిన మంచి జైల్లో ఉన్నాడు, ఎలక్షన్ ఓడిపోయిన మంచి ప్రధానమంత్రిగా కూర్చున్నాడు. అది వాళ్ళ డెమోక్రసీ అన్నమాట ఇది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇది ఏమైపోయిందంటే పులి వచ్చింది కేసు ఇది. ఊర్లలో పొందు పాత కథ ఉండే కదా. సో లాస్ట్ నిజంగా పులి వచ్చినప్పుడు ఎవరు బిలీవ్ చేయరు. ఇదే కేసు అన్నమాట. పాకిస్తాన్ చెప్తూనే ఉంటారు భారతం యుద్ధం చేయబోతున్నారా అది ఇది. ఎందుకంటే మొన్ననే ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన తర్వాత దాంట్లో కుట్ర డైరెక్ట్లీ పాకిస్తాన్కి వెళ్తుందని తెలిసిపోయింది. మనం కూడా చాలా క్లియర్గా చెప్పాం. ప్రధానమంత్రి చెప్పారు, రక్షా మంత్రి చెప్పారు, రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అంటే ఆపరేషన్ సింధూర్ ఆపలేదు, పాజ్ బటన్ ప్రెస్ చేసాం అంతే. మనం మ్యూజిక్లో ఉంటుంది చూడండి, పాజ్ బటన్ ప్రెస్ చేసాం. ఆ పాస్ ఇంకోసారి ప్రెస్ చేస్తే మళ్ళీ ప్లే అవుతుంది పాట. సో ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు కావాలంటే మనం లాంచ్ చేస్తాం. అది ఎందుకంటే ఆ స్ట్రాటజీ ఎందుకు తీసుకున్నారంటే మన మీద దాడి ఏమైనా జరిగితే మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాం, మేము వెయిట్ చేయము అని చెప్పి. సో అక్కడే ఇది స్ట్రాటజీ వచ్చింది అనమాట. దాంతో మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్ రుద్ర అని ఏంటండి, ఇది ఒక బ్యాక్ స్టోరీ దీనికి ఉందన్నమాట. ఇది మొదలైంది మనం పాకిస్తాన్ వైపు నుంచి కార్గిల్ యుద్ధం కానివ్వండి, దానికన్నా ముందు జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత మనం భారతదేశం ఒక ఆపరేషన్ పరాక్రమ్ అని చెప్పాం పార్లమెంట్ అటాక్ తర్వాత. అంటే వెస్టర్న్ ఫ్రంట్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వైపు నుంచి పాకిస్తాన్ వైపు ఒక ఆపరేషన్, పాకిస్తాన్ ఎంటర్ చేయకుండా మనం మన ఆర్మ్ ఫోర్సెస్ ఎట్లా ఉన్నా టెస్ట్ చేయడానికి ట్యాంకులు తీసుకొచ్చారు, ఇన్ఫెంట్రీ తీసుకొచ్చారు, మెడికల్ సపోర్ట్ తీసుకొచ్చారు. కానీ దాన్ని అన్ని అసెంబుల్ చేసేటప్పటికి నెలలు పట్టింది. దాని లోపల పాకిస్తాన్ అటువైపు వాళ్ళ ఆర్మీని సిద్ధం చేసుకున్నారు. అంటే ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ పోయిందన్నమాట. ఎట్లయినా మనం బార్డర్ క్రాస్ చేయం, కానీ చేస్తే కూడా ఇది ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడేమైందంటే ఇండియన్ ఆర్మీ ఒక డాక్ట్రిన్ తయారు చేశారట. డాక్ట్రిన్ అంటే ఒక వార్ మాన్యువల్, మనం ఏం చేయాలని. అప్పుడు కోల్డ్ స్టార్ట్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ తయారు చేశారు. దాంట్లో ఏం చెప్పారంటే ఇన్ని నెలలు తీసుకోకూడదు, వారాల లోపల లేకుంటే ఒక వారం లోపలే మనం ఇదంతా అసెంబుల్ చేయాలి. ఆర్మీని అసెంబుల్ చేయాలంటే ఈజీ కాదు. బ్రిగేడ్స్లో ఉంటారు వాళ్ళు. ఒక బ్రిగేడ్లో 5,000 నుంచి 6,000 మంది ఉంటారు. అందులో అందరు ఉంటారు. అంటే వాళ్ళ టాప్ మోస్ట్ జనరల్ నుంచి, కమాండింగ్ ఆఫీసర్ నుంచి కింద దాకా ఉన్న జవాన్ దాకా అందరు ఉంటారు. కుక్స్ ఉంటారు, సిగ్నల్ మెన్ ఉంటారు, కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, మెడికల్ కోర్ ఉంటారు. అందరు ఒక యూనిట్లో ఉంటారు అనమాట. ఒక వార్కి వెళ్తున్నాం, ఒక యుద్ధానికి వెళ్తున్నాం, ఈ యూనిట్ ఒకటే మూవ్ అవుతుంది. ఇప్పుడు 3 బ్రిగేడ్లు అనగానే 3 × 5 15,000 నుంచి ఇక్కడ 18,000 మంది మూవ్ అవుతారు. ఇట్లా ఎప్పుడు అంటారు ఆర్మీ మార్చెస్ ఆన్ ఇట్స్ స్టమక్ అంటారు. అంటే మీరు తిండి పెట్టకపోతే వాళ్ళు ఏం యుద్ధం చేస్తారు? తిండి పెట్టేటోడు ఉండాలి, మెడికల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే, ఏమైనా గాయాలు తగిలితే దాన్ని ట్రీట్ చేయని మనుషులు ఉండాలి, సర్జరీకి యూనిట్స్ ఉండాలి, సిగ్నల్ ఎక్విప్మెంట్ ఉండాలి, స్పైయింగ్ ఎక్విప్మెంట్ ఉండాలి.
ఇంటెలిజెన్స్ అవుట్ఫిట్స్ ఉండాలి, ఇన్ఫెంట్రీ ఉండాలి, అంటే కాళ్ళు నడుచుకుంటూ పోయి తుపాకులు పట్టుకుని వెళ్తే ట్యాంకులు ఉండాలి, అన్నీ ఉండాలి. సో ఇదంతా అసెంబుల్ చేయడానికి ఏమవుతుందంటే ఒక ట్యాంక్ యూనిట్ ఏమో పఠాన్కోట్లో ఉంటుంది, ఇంకోటేమో బారాముల్లా వైపు ఉంటుంది, మూడోదేమో ఇంకొకటి ఉంటుంది. ఓకే, ఇదంతా అసెంబుల్ చేయడానికి టైం పడుతుంది. అది మన టిపికల్, మన కూడా ఒక చిన్న ఆఫీస్లో కూడా 10 మంది ఒక షూట్కి 3 కెమెరాలు అరేంజ్ చేయాలంటేనే పెద్ద ప్రాబ్లం. ఆ టైం చేసి బండి ఎక్కడ, అది ఎక్కడ, ఇది ఎక్కడ, లాజిస్టిక్స్ అని అర్థం చేసి గంట సేపు పడుతుంది. ఆడితో ఆలోచించండి ఒక బ్రిగేడ్ ఎంత టైం పడుతుంది. సో ఈ కోల్డ్ స్టార్ట్ అని చెప్పి ఒక డాక్టరీని తీసుకొచ్చారు పార్లమెంట్ అటాక్ తర్వాత. అంటే ఆపరేషన్ పరాక్రమంలో వచ్చిన షార్ట్ కమింగ్స్ చూసి ఇమ్మీడియట్గా అసెంబుల్ చేయడం అని చెప్పి చేశారనమాట. అది చాలా సంవత్సరాలు నడిచింది కోల్డ్ స్టార్ట్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీ ఇంకొక స్ట్రాటజీ తయారు చేశారు, దాని పేరు రుద్ర. ఆ యూనిట్ ఎట్లా ఉంటుందంటే దాంట్లో అందరూ కలిసి ఇమ్మీడియట్గా జాయిన్ చేసేటట్లు ఉంటారు. ఎందుకంటే మీ దగ్గర ఇన్ఫెంట్రీ అనగానే ఇప్పుడు మన దగ్గర గోల్కొండ వైపు ఇన్ఫెంట్రీ ఉంది అక్కడ. ఓకే, గోల్కొండ నుంచి ఇన్ఫెంట్రీ మీరు పంజాబ్ వైపు దాకా తీసుకెళ్లాలంటే రాజస్థాన్ వైపు మీకు 3, 4, 5 రోజులు కూడా పట్టొచ్చు. ట్యాంకులు ఉంటుంది, అది ఉంటుంది, ఇన్ఫెంట్రీ మ్యాన్ ఉంటారు, అందరు ఉంటారు. మీరు ఎట్లా చేస్తారు? మెడికల్ కోర్ వాళ్ళు ఎక్కడో ఉంటారు, డాక్టర్లు చాలా మంది, ఫీల్డ్ హాస్పిటల్స్ అది ఇదని, వాళ్ళని అసెంబుల్ చేయడం. సిగ్నల్ మ్యాన్, సిగ్నల్స్ పంపించే వాళ్ళు ఉంటారు. కమ్యూనికేషన్ లైన్స్ బిట్వీన్ ఫీల్డ్ లో ఉన్న జవాన్స్ కి ఆఫీసర్స్ నుంచి కమాండ్ యూనిట్స్ వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ అని ఇట్లా కమ్యూనికేషన్ లైన్. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ప్రకారం డ్రోన్స్ టెక్నాలజీ వాడడంలో మన వైపు డ్రోన్స్ వస్తే ఏం చేయాలి, మనం లేజర్ యూజ్ చేసి షూట్ డౌన్ చేయాలన్నా, లేదంటే యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వాడాలన్నా, ఆకాశ్ వాడాలన్నా, ఇదంతా మనం డిసైడ్ చేసుకోవాలి. దాన్ని అసెంబుల్ చేయాలంటే మీకు మినిమం 2-3 నెలలు పడుతుంది. ఇప్పుడు ఏం చేశారంటే కాదు, మాక్సిమం వారం 10 రోజులు. ఎందుకంటే ఈ డిసిషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం యూజువల్లీ అనౌన్స్ చేస్తాం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందని చెప్పి అనౌన్స్ చేస్తాం, 14 రోజుల తర్వాత అనౌన్స్ చేస్తాం, 13 రోజు రాత్రి అప్పటికెళ్ళి మన మీద ప్రెషర్ బిల్డప్ అయింది. యుఎస్ నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఖతార్ దగ్గర నుంచి అందరూ ఎందుకు యుద్ధం చేస్తున్నారు, పోనీయండి వాళ్ళు చేశారు, వాళ్ళని మేము మాట్లాడతాం పాకిస్తాన్ దగ్గర అని చెప్పేది. కానీ మనం ఆల్రెడీ యుద్ధం మొదలు పెట్టేసాం. ఇప్పుడు ఏం చేయాలండి, మొదలు పెట్టేసాం, ఇప్పుడు ఏం చేయలేం, బాంబింగ్ నడుస్తుందని చెప్పాం మనం టెర్రరిస్ట్ గ్రూప్స్ మీద. దాని తర్వాత వాళ్ళు మన మీద దాడి చేస్తారు, మనం రిటర్న్ వాళ్ళ ఎయిర్ ఫీల్డ్స్ మీద కొట్టాం, వాళ్ళ సిగ్నల్ సిస్టమ్ మీద కొట్టాం, వాళ్ళ రాడార్ తయారీ మొత్తం ధ్వంసం చేశాం మనం. ఇది చేయాలంటే మన రియాక్షన్ టైం చాలా తక్కువ ఉండాలి. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్ బిల్డప్ అయ్యేదాకా మీరు మీ పని చేసి రిటర్న్ వచ్చేసారు. సర్జికల్ స్ట్రైక్ కూడా అట్లానే చూసి సర్జికల్ స్ట్రైక్ అంటే చిన్న యూనిట్ ఆపరేట్ చేస్తారు, 16-18 మంది ఉంటారు అది. కానీ మొత్తం ఇక్కడేం జరుగుతుందంటే ఇది మొత్తం మీరు ఒక ఇన్ఫెంట్రీని మూవ్ చేస్తున్నారు. ఒక బ్రిగేడ్ ఇట్ సెల్ఫ్ నేను చెప్పినట్టు 5,000 నుంచి 6,000 మంది, వీళ్ళందరినీ మూవ్ చేయాలంటే చాలా ఇంపాసిబుల్. దాంట్లో ఒకటే ఉంటారు, వాడి ఒక బ్రిగేడ్ లో ఇన్ఫెంట్రీ వాళ్ళు ఉంటారు, మీకు ట్యాంక్స్ ఎక్కడంటే ట్యాంక్స్ ఎక్కడ ఉందంటారు, అది తీసుకురారా అంటే అది టైం పడుతుంది అంటారు. ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది అనమాట. సో ఈ అన్ని కంబైన్ చేయడానికి రుద్ర అని చెప్పి ఒక పర్టికులర్ ఫార్మేషన్ తయారు చేసి దాన్ని వ్యాలిడేట్ చేశారు. వ్యాలిడేట్ చేయడం అంటే వాళ్ళని యూజ్ చేశారు. ఒక బ్యాటిల్ ఫీల్డ్ సెనారియో అంటే అక్కడ కొన్ని బిల్డింగ్లు పెట్టి ఆ బిల్డింగ్ క్యాప్చర్ చేయాలి, ఆ బిల్డింగ్ బాంబ్ చేయాలి. సో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు, డ్రోన్స్ తీసుకొచ్చారు, ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ తీసుకొచ్చారు, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, వీళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేయడంలో టైం ఎంత పట్టిందని చూశారు. చాలా సక్సెస్ఫుల్గా చేశారని వ్యాలిడేషన్లో టైం అని చెప్పట్లేదు, ఎంత చేస్తుందో బయట కూడా చెప్పారు కూడా అది. కానీ ఇప్పుడు 2 బ్రిగేడ్లు తయారైందని చెప్తున్నారు. ఒక లద్దాఖ్ వైపు ఒకటి ఉంది చైనా దగ్గర, ఇంకోటి వైపు సిక్కిం, అది కూడా చైనా వ్యతిరేకంగా వైపు పెట్టారు. పాకిస్తాన్ దగ్గర మనం ఏం పెట్టని చెప్పట్లేదు, బహుశా ఇంకా 2-3 బ్రిగేడ్లు తయారవుతుంది, అది పాకిస్తాన్ వైపు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఒకటేమో కావాలంటే మనం బంగ్లాదేశ్ వైపు కూడా ఒకటి పెట్టచ్చు, అక్కడ నుంచి కూడా ఒక న్యూ థ్రెట్ వస్తుంది మనకి. ఈ రుద్ర తీసుకొచ్చినప్పుడు కొత్త స్ట్రాటజీ ఏం తీసుకొచ్చారంటే కోల్డ్ స్ట్రైక్. కోల్డ్ స్టార్ట్ నుంచి వీఆర్ గాన్ టు కోల్డ్ స్ట్రైక్. అంటే మనం ఎంత ఫాస్ట్గా డెవలప్ చేసి మన ఆర్మీని ఇంటిగ్రేట్ చేసి ఆర్మీ అని చెప్పలేదు, ఆర్మ్ ఫోర్సెస్, దాంట్లో నేవీ రోల్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది అన్ని ఇటువైపు ఉంది. కానీ రేపు నేవీ కూడా ఉండొచ్చు, విశాఖపట్నం వైపు ఉంటే నేవీ ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో. కానీ అటువైపు మన దగ్గర ఎనిమీస్ లేరు. కానీ సీ బేస్డ్ ఏమైనా ఉంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ యూజ్ చేయడం, ఐఎన్ఎస్ విక్రాంత్ కానివ్వండి, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కానీ, ఇట్లాంటి పరిస్థితుల్లో ది ఎంటైర్ ఫార్మేషన్ చేయడానికి ఒక కొత్త స్ట్రాటజీ. ఎప్పుడు వార్ డాక్ట్రిన్స్ నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత అందరికి అర్థమైపోయింది ట్రెడిషనల్ వార్ నడవదు ఎప్పుడైనా, టెక్నాలజీ మీద ఉంటుంది యాక్సెంట్ అంతా. దానికే మనం అగ్నివీర్ స్కీమ్ లాంచ్ చేసాం. దాని వ్యతిరేకంగా చాలా ప్రొటెస్ట్ జరిగింది, క్రిటిసిజం చేశారు, రాహుల్ గాంధీ అదన్నారు ఇదన్నారు. కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఆర్మీ అంతా యంగ్ అవుతున్నారు.
ఇప్పుడు మన దగ్గర మీరు ఒక 40 సంవత్సరాల ముసలాయన చెప్పలేము, మిడ్ ఏజ్డ్ పర్సన్, ఆయన ఒక జీసీఓ లెవెల్ ఉంటారు, జవాన్ లెవెల్ నుంచి ప్రమోట్ అయ్యి వచ్చేదాకా. ఆయన్ని మీరు ఒక కొండపై లెక్కమని చెప్పండి, ఒక 200-300 మీటర్ ఉన్న కొండ, ఒక 21 సంవత్సరాల అబ్బాయి వరకు కూడా ఎక్కమని చెప్పండి విత్ బ్యాక్ ప్యాక్, 40 కిలోలు 50 కిలోలు బరువు ఉన్న బ్యాక్ ప్యాక్ ఉంటుంది, పెద్ద గన్ ఉంటుంది, అన్ని ఉంటుంది. ఎవరు ఫస్ట్ వెళ్తారు అక్కడికి? 21 years boy. ఎగ్జాక్ట్లీ. సో ఆర్మీని యంగ్గా ఉంచుకోవాలి ఎప్పుడు మనం. ఇంకో అడ్వాంటేజ్ అంటే యంగ్స్టర్స్కి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. మనం చూస్తున్నాం, ఎవరైనా మొబైల్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది, మొబైల్ అని కాదు, ఐటీఐలో పనిచేసి ఐటీఐ నుంచి కోర్స్ చేసిన వాడికి ఒక మిషన్ ఎట్లా ఇప్పాలి, బాఫర్స్ ఎట్లా పెట్టాలని తెలుసు వాళ్ళకి. సో ఆర్మీలో కూడా వీళ్ళు అగ్నివీర్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు సికింద్రాబాద్ వైపు, మన బొలారం వైపు, అటువైంచి హక్కింపేట దాకా వాళ్ళ ట్రైనింగ్ యూనిట్స్ ఉన్నాయి అక్కడ, హైదరాబాద్లో ఉన్నాయి. చాలా మటుకు అట్లా దేశాలు చాలా యూనిట్స్ ఉన్నాయి. సో యంగ్స్టర్స్ని తయారు చేస్తున్నారు. వాళ్ళు 5-6 సంవత్సరాల తర్వాత ఒక 50% మంది రిటైర్ అవుతారు. రిటైర్ అయినాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి 14 లక్షల నుంచి 16 లక్షలు వాళ్ళకి ఇస్తారు వాళ్ళ చేతిలో. ఏదైనా మీరు ఒక యూనిట్ పెట్టుకోండి. లేకుంటే మీకు సిఐఎస్ఎఫ్ వాళ్ళు తీసుకుంటారు, సిఆర్పిఎఫ్ వాళ్ళు తీసుకుంటారు, స్టేట్ పోలీస్ తీసుకుంటారు, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు తీసుకుంటారు, జవాన్, అంటే వీళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం ఉంటుంది అది టెక్నికల్. సో ఈ అగ్నివీర్ని కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి లాంచ్ చేసిన మిసైల్స్, డ్రోన్స్ని చాలా మటుకు ట్యాకిల్ చేస్తుంది అగ్నివీర్ వాళ్ళే. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. మన దగ్గర యాకాక్ గన్స్ అంటాం మనం, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్, అది అన్ని World War II వింటేజ్ ఉంటుంది, అప్పటి నుంచి వాడుకుంటూ వస్తున్నాం. అంటే మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ S-400, వాళ్ళ వైపు నుంచి పెద్ద ఒక మిసైల్ లాంచ్ చేశారనుకోండి, లేకుంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ పంపిస్తే S-400 యూజ్ చేస్తాం. కానీ ఒక S-400 ఫైర్ చేయగానే మీ దగ్గర ఒక 50 లక్షల ఒక మిసైల్ పోతుంది పైకి, అంత విలువ దాంది. సో యూఆర్ నాట్ వేస్టింగ్, యూఆర్ యూజింగ్ దట్ మచ్ ఆఫ్ మనీ. చిన్న ఒక డ్రోన్ వచ్చినప్పుడు ఒక ఏం చెప్తారు, ఒక ఈగని కొట్టడానికి ఒక హ్యామర్ తీసుకెళ్తే అది ఫూలిష్, అవసరం లేదు. సో దానికి ఏం కావాలి, దానికి అదే వాడుకోవాలి. సో యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ వాడేమన్నా చూసుంటారు మీరు, ఆ టైంలో డ్రోన్స్ ఇట్లా వస్తున్నాయి, ఇక్కడ నుంచి ఒక యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ ఫైర్ అవుతుంది, మళ్ళీ అక్కడ ఇద్దరు కొలైడ్ అయ్యి బ్లాస్ట్ అయిపోతుంది. సో ఈ లెసన్స్ అన్ని నేర్చుకున్నారు. ఒకవైపు ఫార్మేషన్స్ ఎట్లా ఫామ్ చేయాలి, సెకండ్ టెక్నాలజీ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. రష్యా యుక్రెయిన్ వార్లో డ్రోన్స్ వాడారు. మీరు ఎవరు పెద్ద పెద్ద ఆర్మీ ఇక్కడ నుంచి అక్కడ మూమెంట్, అక్కడి నుంచి ఇక్కడ మూమెంట్ ఏం చూడలేదు. డ్రోన్స్ వాడుతున్నారు, మిసైల్స్ వాడుతున్నారు. అది కాకుండా సైబర్ వార్ఫేర్, అదే కొత్తగా వార్ఫేర్. అది మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇరాన్ వాళ్ళ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ని ఇజ్రాయెల్ వాళ్ళు కంప్లీట్గా డిసేబుల్ చేసేసారు ఒకరోజు. ఎందుకంటే ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ మీద నడుస్తుంది కదా మొత్తం. ఈ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం మనం, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎక్కడో మన రామగుండం నుంచి ఎలక్ట్రిసిటీ తయారవుతుంది, లేకుంటే నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి హైడలో, లేకుంటే అక్కడి నుంచి థర్మల్ పవర్, లేకుంటే న్యూక్లియర్ పవర్ కైగా నుంచో ఎక్కడి నుంచి వస్తుంది. ఇదంతా ఒక సెంట్రల్ పాయింట్కి వచ్చి పవర్ గ్రిడ్ అని చెప్పి మన దగ్గర కంపెనీ ఉంది. వాళ్ళు పవర్ గ్రిడ్ తీసుకొని దాన్ని సిటీకి తీసుకొస్తారు. ఇప్పుడు మన గన్ రాక్ బస్ సబ్ స్టేషన్ అని చెప్పి ఇక్కడ మన టుమల్గిరి దగ్గర చాలా పెద్ద సబ్ స్టేషన్, బోయిన్పల్లి దగ్గర, ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూషన్. అట్లనే సిటీలో చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, అట్లనే అన్ని సిటీస్లో ఉన్నాయి. సో పవర్ గ్రిడ్ వాళ్ళు అది చూసుకుంటారు. అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ చూసుకుంటారు, ట్రాన్స్కో లాంటి వాళ్ళు. దీన్ని డిసేబుల్ చేయాలంటే ఇది అంతా సాఫ్ట్వేర్ మీద నడుస్తుంది. కరెంట్ అయితే వస్తుంటుంది, కానీ ఎవరు ఎక్కడ ట్రాన్స్మిట్ చేయాలి, ఎన్ని సైకిల్స్ కింద ఉండాలి అన్నీ ఉంటుంది. దీన్ని డిసేబుల్ చేయడం అంటే దాని లోపల సాఫ్ట్వేర్ని పంపిస్తారు వీళ్ళు, ఇజ్రాయెల్ లాంటి వాళ్ళు. దాన్ని మొత్తం డిసేబుల్. సో మీ వార్లో ఉన్నప్పుడు, ఒక యుద్ధంలో ఉన్నప్పుడు సడన్ గా మీ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ మొత్తం కట్ ఆఫ్ చేస్తే ఎట్లా అయిపోతుంది? మీరు ఏం చేయలేరు. ఆర్మీకి పని పక్కన పెట్టండి, ఈవెన్ నార్మల్ సివిలియన్ లైఫ్ ఆగిపోతుంది. నీళ్ళు దొరకదు, కరెంట్ ఉండదు, ఏముండదు. మీకు 3-4 రోజులు పడితే మీకు మొత్తం రీసెట్ చేసి రావడానికి. హాస్పిటల్స్ పనిచేయవు, వాళ్ళు ఎంతసేపు జనరేటర్ నడిపిస్తారు వాళ్ళు. సో ఇట్లాంటి సైబర్ వార్ఫేర్ ఇప్పుడు చాలా పెద్ద వార్ఫేర్ అయిపోయింది. మీ సిస్టమ్స్ డౌన్ చేయడం, మొన్న తెలంగాణ పోలీస్ వాళ్ళ వెబ్సైట్ని హ్యాక్ చేయడానికి ట్రై చేశారు ఎవరో. అట్లా చాలా నడుస్తూనే ఉంటారు రెగ్యులర్. జీమెయిల్ మీరు వినుంటారు, అప్పుడప్పుడు హ్యాక్ చేసి 1 మిలియన్ అకౌంట్స్ పోయింది, పాస్వర్డ్ పోయింది అంటారు యూజర్. సో సైబర్ వార్ఫేర్ కూడా. సో దానికి కావాల్సిన యంగ్స్టర్స్ మనకు కావాల్సి వస్తుంది, దాని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాదు. సో ఫుట్ ఆర్మీ ఒకటి ఉంటుంది, ఇన్ఫెంట్రీ, ట్యాంక్స్ డివిజన్ ఉంటుంది, సైబర్ వార్ఫేర్ ఉంటుంది, మీరు చెప్పిన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ హ్యాండిల్ చేసేటోళ్ళు, హెలికాప్టర్ గన్ షిప్స్ హ్యాండిల్ చేసేటోళ్ళు. కార్గిల్ టైంలో మనకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. అక్కడి నుంచే జనరల్ బిపిన్ రావత్ గారు ఆయన సీడియస్గా ఉన్నప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అని చెప్పి. అంటే ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ వీళ్ళు ముగ్గురు ఐసోలేషన్లో పనిచేస్తారు. ఆర్మీ వాడు ఏమంటాడు, నేను ఆ కమాండర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుంటాను, నేను ఎవరి దగ్గర తీసుకోను ఆర్డర్. తో కార్గిల్ ఏమైందంటే మనకు సోల్జర్స్ అందరూ కార్గిల్ అది ఎక్కుతున్నారు ఫేస్, వాళ్ళందరూ పైన కూర్చున్నారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. మన వాళ్ళేమో కింద నుంచి ఎక్కుతున్నప్పుడు సిట్టింగ్ డక్స్ అంటాం మనం, వాళ్ళని ఈజీగా పెట్టి కొట్టచ్చు. వాళ్ళు చాలా మంది చనిపోయారు, 400-500 మంది చనిపోయారు మన సోల్జర్స్. అప్పుడేం డిసిషన్ తీసుకున్నారు, ఒకటి బోఫోర్స్ గన్స్ యూజ్ చేసి వాళ్ళని డైరెక్ట్ హిట్ చేసాం మనం, ఫీల్డ్ గన్స్ పెట్టి.
రెండవది హెలికాప్టర్ని అడిగారు. హెలికాప్టర్ గన్ షిప్స్ అంట. హెలికాప్టర్ పెద్ద పెద్ద షిప్ ఇది ఉండే గన్స్ ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకొచ్చి దాన్ని వీళ్ళని కొట్టడానికి ట్రై చేయమన్నారు. వాళ్ళేమన్నారు, మాకు మా బాస్ దగ్గర నుంచి పర్మిషన్ రావాలి. ఎయిర్ కమాండ్ అక్కడ ఎయిర్ కమాండర్ ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మేము హెలికాప్టర్ గన్ షిప్ డిప్లాయ్ చేస్తాం. సో ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ దగ్గర మాట్లాడి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మళ్ళీ కమాండ్ ఇచ్చేదాకా 2 గంటలు 3 గంటలు సేపు మళ్ళీ ఇంకో 100 మంది చనిపోయారు. సో దెన్ దే రియలైజ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఉండాలి. అంటే ఒకటే జనరల్ కింద అందరు పనిచేయాలి. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అయినా ఉండొచ్చు, నేవీ అయినా ఉండొచ్చు, లేకుంటే ఆర్మీ ఉండొచ్చు. ఆల్ ఆర్డర్ ఇస్తే వీళ్ళందరూ వినాల్సిందని చెప్పి ఇంటిగ్రేటెడ్ కమాండ్ తీసుకొచ్చి ఫస్ట్ మనం లాంచ్ చేసింది అండమాన్స్లో ట్రై సర్వీసెస్ కమాండ్ అని చెప్పి. చాలా ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు అవుతుంది అక్కడ. దాని తర్వాత కొత్త ఇంకోటి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ వస్తుంది, మీరు వినుంటారు దాని గురించి. పెద్ద ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్. ట్రాన్స్షిప్మెంట్ అంటే పెద్ద పెద్ద షిప్స్ కంటైనర్స్ తీసుకొస్తారు, దాన్ని దింపి అది వెళ్ళిపోతుంది. దాంట్లో ఒక 3,000-5,000 కంటైనర్స్ ఉంటుంది. దాంట్లో మనకు కావాల్సింది 5,500 ఉంటుంది. దాని అక్కడ దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు సింగపూర్ వైపు, లేకుంటే క్లాంగ్ అని చెప్పి మలేషియా వైపు ఇంకా పెద్ద పోర్ట్ ఒకటి ఉంది అక్కడ. అక్కడ కూడా మన ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ పెట్టాము అక్కడ. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బాజ్ అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఒకటి ఉంది. చిన్న చిన్న ఐలాండ్స్ కదా, 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఉంటుంది అంతే ఐలాండ్. టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఉంటుంది అంతే స్పేస్. అట్లా మనం మిగతా అక్కడ కూడా ట్రై సర్వీస్ కమాండ్ పెడుతున్నాం. ఎందుకంటే లోకంలో అన్నిటికంటే బిజియెస్ట్ షిప్పింగ్ రూట్ అది. గల్ఫ్ నుంచి ఇటువైపు టువర్డ్స్ ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ వెళ్ళేది మలక్కా స్ట్రైట్స్ అంటారు దాన్ని. మన ఇండియన్ ఓషన్ నడ్మిట్ నుంచి వచ్చి శ్రీలంక పై నుంచి అట్లా వెళ్తుంది అనమాట అది. సో దాట్ రూట్ ఎవరు దాని మీద నిఘా పెడతారో వాళ్ళే విన్నర్ అనమాట. చైనా చాలా సంవత్సరాల నుంచి దాని మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ సబ్మెరీన్స్ కానీ వాళ్ళ షిప్స్ కానీ తిరుగుతూనే ఉంటుంది అక్కడ. మనం వీఆర్ డూయింగ్ దిస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ తోని చైనాకి టెన్షన్ అయిపోయి సోనియా గాంధీ ఒక లెటర్ రాసింది, మన ప్రాజెక్ట్ పెట్టకూడదు, ఇది ప్రాబ్లం ఉంటుంది, ట్రైబల్స్ కి ప్రాబ్లం ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ప్రాబ్లం, చైనా ప్రాబ్లం అనమాట. మన వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తారు. సో రుద్రను బాగా మంచిగా ప్లాన్ చేసి లాంచ్ చేశారు. రుద్ర అనేది ఇప్పుడు ఏం చెప్తారు, డాక్ట్రిన్ అంటారు దాన్ని. అంటే ఒక పుస్తకంలో రాసి పెడతారు. ఒక పెద్ద 500,000 పేజెస్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎట్లా ఏంటి ప్రాసెస్ డ్రివెన్. మనం ఎప్పుడైనా మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు, మేనేజ్మెంట్ అంటే మీ బాస్ ఆఫీస్ లో ఉండాలని లేదు, ఆయన లేనప్పుడు ఆఫీస్ పని చేయాలి. ఇట్స్ లైక్ దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్ డిపెండెంట్. అంటే ఏమైనా జరిగితే ఓకే, ఇప్పుడు ఒక జరగకూడదు కానీ జరిగింది అనుకోండి, చిన్న అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగింది ఆఫీస్ లో, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కడ ఉంది, ఎవరు ఆపరేట్ చేస్తారు, ఎవరికి ట్రైనింగ్ ఇచ్చారు, ఆ టైంలో కాదు ఎక్కడుందిరా అని చెప్పి తేవడం, బకెట్ తీసుకొచ్చి నీళ్ళు పోయడం కాదు. దెన్ యూ హావ్ టు సెట్ అ ప్రాసెస్ ఇన్ ప్లేస్. ఆ ప్రాసెస్ ని మీరు రాసి పెట్టేసి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. ఎవరున్నా కానీ రాత్రి 9 గంటల కానీ సెక్యూరిటీ వాడు చూసుకుంటాడు అట్లా. సో యూ షుడ్ ట్రైన్ పీపుల్. సో ట్రైనింగ్ ఒకటి, డిప్లాయ్మెంట్ ఒకటి, ఇంకోటి వాళ్ళది కంప్లీట్ ఆపరేషనల్ కమాండ్ ఒకటి. ఈ 3 ఇంపార్టెంట్ ఉంటుంది. రుద్ర అని ఈ పర్టికులర్ బ్రిగేడ్ ఫార్మేషన్ లో ఇప్పుడు 2-3 మన దగ్గర ఉన్నాయి. బహుశా ఇంకా ముందుకెళ్తున్నప్పుడు వార్ కాన్సెప్టే మారిపోయింది. యుక్రెయిన్ రష్యా వార్ తర్వాత ఇన్ఫెంట్రీ అందరు కావాలి, కానీ ఇంటిగ్రేటెడ్ గా పనిచేస్తేనే సక్సెస్ఫుల్ అవుతారు. సపరేట్ సైలోస్ లో పనిచేస్తే వీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. ఆ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఈ ఫార్మేషన్ తయారు చేశారు, వ్యాలిడేట్ చేశారు దాన్ని. యాక్చువల్ గ్రౌండ్ సిచ్యువేషన్ లో రాజస్థాన్ లో వాళ్ళు చేసిన మొత్తం బ్రిగేడ్ తిరిగి వచ్చి వాళ్ళు ఫైరింగ్ చేసి తిరిగి వచ్చి ఎవాల్యుయేట్ చేశారు, అంత బాగా పనిచేస్తుందా లేదా, ఎక్కడైనా షార్ట్ కమింగ్స్ ఉందా, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తారన్నమాట రెగ్యులర్. ఇది బేసిక్లీ రుద్ర. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.